స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. మహోన్నతుడవైన మా ప్రియాపల్లోకి ప్రాచ్య మా స్తుతుల కారణభూతుడ మా రక్షణకర్త నీకు వందనాలు స్తోత్రాలు నాయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేకదేవ నామంలో ప్రభా యేసయ్య మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడైతే నా నామం ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అచ్చట నేనుంటానని వాగ్దానం చేసిన తండ్రివి అయ్యా నీకు వందనాలు. నాతో మీరున్నారని నమ్ముచున్నాను తండ్రి, నీకు వందనాలు. గత దినమంతేను రాత్రంతే నీ దిన విక్షణం వరకు ప్రభా మీ ఉచితమైన కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీకు వందనాలు స్తోత్రం 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 నాయన. అయ్యా ఉన్నవాడా నీకు వందనాలు, అన్నవాడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా మాతో ఉన్నావని మాతో మాట్లాడుచున్నావని నమ్ముచున్నాము తండ్రి, నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా ఈ సమయంలో తండ్రి అయ్యా నీకు వందనాలు. అయ్యా మరి తండ్రి దినదినము బ్రతికిస్తూ నడిపిస్తున్నందుకు ప్రభా అయ్యా ఏమేమి గలము తండ్రి, నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. కృతజ్ఞతగా ప్రభా నీకు తండ్రి చిన్న వీడియో అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన సమర్పించుకొనుచుండగా అయ్యా మీరే తండ్రి ప్రభా నీకు వందనాలు తోడుగా ఉండమని అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. స్వరమై ఉండండి, వాక్యమై ఉండండి, మీరే మాట్లాడండి, మహిమ తెచ్చుకోమని అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. ఇదేనురాలకు అయ్యా ఇటు అవకాశమును తండ్రి ప్రభా ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చిన్న పాట పాడుకుందాం. నా పేరు కొడకల్ల సుజాతమ్మ, నా భర్త సాంబయ్య, నయం నగర్ హన్మకొండ వాస్తవ్యులం. గలలియ తీరాన చిన్న నావా యేసయ్య ఏర్పరచుకున్న నావా. గలలియ తీరాన చిన్న నావా యేసయ్య ఏర్పరచుకున్న నావా. యేసయ్య సేవకై వాడబడినా, యేసయ్య బోధకు ఉపయోగపడినా. యేసయ్య సేవకై వాడబడినా, యేసయ్య బోధకు ఉపయోగపడినా. ఆ నావలా నేనుంటే చాలునయ్యా, ఆ నావలా నేనుంటే చాలునయ్యా. గలలియ తీరాన చిన్న నావా యేసయ్య ఏర్పరచుకున్న నావా. గలలియ తీరాన చిన్న నావా యేసయ్య ఏర్పరచుకున్న నావా. యేసయ్య రాకకై ఎదురు చూచినా, యేసయ్యను మోస్తూ పరవశించినా. యేసయ్య రాకకై ఎదురు చూచినా, యేసయ్యను మోస్తూ పరవశించినా. ఆత్మల సంపాదనకై పాటుపడినా, ఆశ్చర్య కార్యం ఎన్నో చేసినా. ఆత్మల సంపాదనకై పాటుపడినా, ఆశ్చర్య కార్యములెన్నో చేసినా. ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా, ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా. గలలియ తీరాన చిన్న నావా యేసయ్య ఏర్పరచుకున్న నావా. గలలియ తీరాన చిన్న నావా యేసయ్య ఏర్పరచుకున్న నావా. సుడిగుండాల
ఎదురొచ్చినా ఆగకుండా ముందుకు కొనసాగినా, ఆగకుండా ముందుకు కొనసాగినా, అల్పెరుగని సేవకై సిద్ధపడినా, అల్పెరుగని సేవకై సిద్ధపడినా, ఆ నావల నన్ను కూడా వాడోమయా, ఆ నావల నన్ను కూడా వాడోమయా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్యా ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్యా ఏర్పరచుకున్న నావా. యేసయ్యా సేవకై వాడబడినా, యేసయ్యా బోధకు ఉపయోగపడినా, యేసయ్యా సేవకై వాడబడినా, యేసయ్యా బోధకు ఉపయోగపడినా, అన్నావల నేనుంటే చాలునయ్యా, ఆ నావల నేనుంటే చాలునయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి యేసు ప్రభు ఏ నావైతే ఏ పడవలైతే ఉంటాడో ఆ పడవలో ఉన్నటువంటి వారు సురక్షితంగా ఉంటారని మరి తెలియజేస్తుంది ఆ పాట ద్వారా. మరి ఆ పడవ ఆ నావ నేను మోసిందయ్యా, నేను కూడా నేను మోసేటట్టుగా ఉండాలని మరి భక్తుడు పాడినటువంటి పాట ఇది. కల్వరి స్వరము సంఘములో పాడినట్టుగా విన్నాను. అప్పుడే నన్ను రాసుకుని ఏదైనా పాడాలనిపించింది పాటను. దేవునికి స్తోత్రం. మరి దానికి సంబంధించిన కొంచెం వాక్యము మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన గ్రంథము మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకున్నాం. యేసు తన వద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించాను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరేలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాను. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు,
ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఫలింపచేయుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో, త్రియేక దేవ నామములో ప్రభా, అయ్యా నీకు వందనాలు. కేవలం నాయన నీ ఉచితమైన కృప, నీ శాశ్వతమైన ప్రేమ చొప్పున అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. మీరు తోడుగా ఉంటూ అనుదినము కాపాడచ్చు అయ్యా. ఆయువునిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి బ్రతికిస్తున్న విధానానికై నీకు వందనాలు. అల్పులము తండ్రి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయాయి అయ్యా. మరి తండ్రి ఊపిరి లాంటి వారము తండ్రి, నీకు గాలి బుడగ లాంటి వారము తండ్రి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా మరి ఎంతోమంది నాయన నీకు వందనాలు. హోదా కలిగినటువంటి వారు, ఆస్తి కలిగినటువంటి వారు, అందం ఐశ్వర్యం కలిగినటువంటి వారు అయ్యా గతించిపోతుండగా తండ్రి, కేవలము నాయన నీకు వందనాలు. దీనురాలును అయ్యా నీకు వందనాలు. ప్రేమించి తోడుగా ఉండి ఆయుస్సిచ్చి బ్రతికిస్తున్నందుకు వందనాలు అయ్యా. నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా దీనురాలను, విధవరాలను, వికలాంగురాలను ప్రభా నీకు వందనాలు అయ్యా. మరి నీ చిత్తము నా పట్ల ఏమై ఉన్నదో తండ్రి అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా నీతో వాచ్యమాడు, వారితో వాచ్యమాడుతానని వాచ్యమాడుతున్నావు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నాయన. దేవా అందును బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా అయ్యా. నీకు వందనాలు అయ్యా. స్త్రీ తన అయ్యా కడుపున పుట్టిన బిడ్డను మరచున వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరువనెన్న దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం నాయన. అయ్యా మరి తల వెంట్రుకలు నెరే వరకు ఎత్తుకొని వాడను నేనే అని చెప్పి సెలవిస్తున్న దేవుడవు తండ్రి అయ్యా. తల్లి మరిచి తండ్రి విడిచిన బంధుమిత్రులు నిన్ను తరిమిన అయ్యా నీకు వందనాలు. ముదిము వరకు చంకన పెట్టుకొని వాడను నేనే అని చెప్పి తెలియచేస్తున్న దేవుడవు ప్రభా అయ్యా. నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం నాయన. దేవా సాయము చేయండి ప్రభా. ఏమి చేయగలను తండ్రి అయ్యా. ఏదో మంట, ఏదో తృష్ణ, ఏదో తండ్రి అయ్యా మనసులో తండ్రి ప్రభా నీకు వందనాలు, స్తోత్రం నాయన. దేవుని నిమిత్తం నిలబడాలని కానీ ఏమి చేయని అసహాయ స్థితిలో ఉన్నాను అయ్యా. మరి నాయన కూర్చున్న చోట తండ్రి మరి సమస్తమైన జనుల కొరకు అయ్యా ప్రార్థన చేయడానికి తండ్రి అయ్యా నా నోటిని నింపమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. సమస్తమైన జీవకోటి ప్రాణుల కొరకు ప్రభా అయ్యా ప్రార్థించే కృపను నాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఏమి ఇవ్వగలను ప్రభా అయ్యా. నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా నాలో నీ ఊపిరి ఉంచినందుకు నీకు వందనాలు. ఇలా నీకు మొరపెట్టుకునిచున్న విధానానికై నీకు వందనాలు, స్తోత్రం నాయన. దేవా సాయము చేయండి తండ్రి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా ఇంకా అనేకులు ప్రభా అయ్యా నీ నామము తెలియక ప్రభా నీకు వందనాలు, స్తోత్రం నాయన ఉంటున్నారు నాయన. వారికి నీ నామము తెలియబడుటకు తండ్రి నీ వాక్యం పరిగెత్తుటకు సాయం చేయండి. నీ దాసులను అభిషేకించండి తండ్రి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రం నాయన. నీ దాసురాలను అభిషేకించండి ప్రభా నీకు వందనాలు. వారు విత్తుచున్నటువంటి వాక్యము మంచి నేలన పడిన విత్తనం వలె
మొలికెత్తే ప్రతి హృదయంలో తండ్రి అది తండ్రి ప్రభా మొలుచుటకు సాయము చేయండి. అయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రతి గృహమును దర్శించుటకు సహాయము చేయండి. ప్రతి హృదయాన్ని ఆ వాక్యము దర్శించుటకు సహాయము చేయండి. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం 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 నాయన. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము దేవుడై ఉండెను తండ్రి. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై అయ్యా నీకు వందనాలు. మా మధ్య సంచారము చేయుచున్న దేవా అయ్యా నీకు వందనాలు. కృంగిన వారిని లేవనెత్తు తండ్రి. నీకు వందనాలు వందనాలు. అలిసిన వారిని ప్రభా ఆదరించు నాయన. నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా శ్రమలతో అలసి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు. ఆర్థిక ఇబ్బందులతో అలసిన వారు ఉన్నారు తండ్రి. నీకు వందనాలు. అనారోగ్యముతో అలసిన వారు ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు. స్తుతులు స్తోత్రం నాయన. అపహాసకుల ద్వారా అలసి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు. స్తుతులు స్తోత్రం నాయన. దేవా నిందితుల ద్వారా అయ్యా కృంగి ఉన్నవారు ఉన్నారు ప్రభా. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. వారందరినీ ప్రభా నీకు వందనాలు. వారందరితో కూడా మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. ఉద్యోగాలు లేక తండ్రి ప్రభా నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. నిరుద్యోగ సమస్యతో బాధపడుచున్న వారు ఉన్నారు. అయ్యా నీకు వందనాలు. పంటలు కోల్పోయిన రైతు ప్రభా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా నిబ్బరం కోల్పోయి తండ్రి అయ్యా నీకు వందనాలు. ఆదరణ లేకుండా ఉన్నాడు ప్రభా. నీ చిత్తమైతే ఆదరించుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం నాయన. వ్యాపారస్తులు ప్రభా నీకు వందనాలు. నష్టం వచ్చినప్పుడు తండ్రి నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా మరి కృంగి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా నీ చిత్తమైతే ప్రభా అయ్యా వారి నష్టాలను పూరించుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం నాయన. దేవా నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. చిన్న సన్నకారు రైతులను తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. వ్యాపారస్తులను ఉద్యోగస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం నాయన. దేవా నీ చిత్తమైతే ప్రభా సంఘములోని సకల పరిశుద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం నాయన. దేవా నీ చిత్తమైతే ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా మన అనేకులు తండ్రి అనేక విధములైనటువంటి ప్రయాణాలు చేస్తున్నారు తండ్రి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం 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 నాయన. దేవా నీ చిత్తమైతే దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుచున్న వారిని మీరు దర్శించండి ప్రభువా. నీకు వందనాలు. తాత్కాలిక తండ్రి వ్యాధుల చేత బాధపడుచున్న వారిని మీరు దర్శించండి ప్రభా. వారిని ముట్టి బాగు చేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. దేవా నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా కనికర పూర్ణుడవు తండ్రి. దయామయుడవు కరుణామయుడవు తండ్రి. ఆత్మస్వరూపి అయిన దేవా నీకు వందనాలు. స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా ప్రతి ఆత్మను తండ్రి ప్రభా నీకు వందనాలు. స్తోత్రం నాయన. నీ ఆత్మ చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం తండ్రి. సహాయము చేయండి తండ్రి. నీకు వందనాలు. స్థానిక సంఘమైనటువంటి తండ్రి అయ్యా బేటేల్ బాప్టిస్ట్ సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీకు వందనాలు. కంబర్ అయ్యా సంఘ కాపరిని ప్రభా నీకు వందనాలు. అభిషేకించండి అయ్యా నీ వాక్యం ద్వారా తండ్రి ప్రభా. అయ్యా మరి తండ్రి ప్రభా అయ్యా మరి జనులతో మాట్లాడుచున్నప్పుడు తండ్రి ప్రభా మీరే నాయన అయ్యా నీకు వందనాలు. వారి నోటిని పూరగా వాడుకొని అయ్యా నీకు వందనాలు. ప్రతి హృదయము తెప్పరిల్లునట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. పెద్దలతో మాట్లాడండి తండ్రి. అయ్యా నీ చిత్తమైతే ప్రభా అయ్యా ఒక ప్రణాళిక ఒక ప్రార్థన పూర్వకమైనటువంటి కార్యాలు అయ్యా చేపట్టుచుండగా తండ్రి మీరే తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలోని సకల పరిశుద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన.
నీ చిత్తమైతే ప్రభా అయ్యా మరి వెల్షాల సంఘ కాపరి ద్వారకపేటకు వెళ్ళుచున్నారు నాయన. వారికి ఆత్మల భారము తండ్రి దయచేయండి. ద్వారకపేటలో తండ్రి నీ చిత్తమైతే వారికి తండ్రి నిత్యమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని వారు నమ్ముటకు సాయము చేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా మరి ద్వారకపేట చుట్టూ కంచె వేస్తానన్నావు ప్రభా. నీ చిత్తమైతే కంచె వేసి నీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారందరికీ రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. నాకున్నటువంటి తండ్రి ప్రతి బంధువును తండ్రి వారి కుటుంబాలను దర్శించండి. అయ్యా నాకున్నటువంటి తండ్రి కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి అయ్యా నీకు వందనాలు. ఆత్మీయ తల్లులు, ఆత్మీయ బిడ్డలను బట్టి వారి కుటుంబాలను బట్టి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. దేవాన్ని చిత్తమైతే ప్రభా నా చుట్టూ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభా మీరు దీవించండి, ఆస్వాదించండి, ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుచున్నాం. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమారులు కుమార్తె హోయిచ్చు స్వాస్థ్యము నాయన. గర్భఫలము హోయిచ్చు బహుమానము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన. దేవా నీ చిత్తమైతే సహాయము చేయమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవనామంలో ప్రభా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం 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 తండ్రి. సహాయము చేయండి అయ్యా నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం నాయన. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి వ్యక్తిని దర్శించండి, ప్రతి హృదయానికి సమాధానం సిద్ధపరచండి తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. మరి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన తండ్రి ప్రతి బిడ్డను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. త్వరగా వారికి తండ్రి మరి ఆర్థికంగా తండ్రి ప్రభా ప్రభుత్వం ద్వారా సహాయం చేసి అయ్యా సంపూర్తి చేయబడినట్లు సహాయం చేయండి. అదే రీతిగా ప్రభా నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా మరి తండ్రి నా కుమారులను కుమార్తెను అయ్యా నీకు వందనాలు. వారి కుటుంబాలను తండ్రి, తన భర్తను తన పిల్లలను తండ్రి, వారి భార్యలను వారి పిల్లలను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ చిత్తమైతే ప్రభా అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మా మార్గములు నీ మార్గములుగా తండ్రి అయ్యా మా తలంపులు మీ తలంపులుగా మార్చి తండ్రి కేవలం నీ కోసం బ్రతుకుటకు సాయం చేయమని నీ కృపలో భద్రపరచమని నీకు సమయం ఇచ్చేవారిగా తండ్రి అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా నిన్ను సంతోషపెట్టి నీకు దశం భాగం ఇచ్చి అయ్యా నీ కృతజ్ఞతలు చెల్లించే వారికముగా అయ్యా మా కుటుంబాలు ఉండుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ సమయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా మరి చిన్న తండ్రి వీడియో చూసినటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి, ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుచున్నాము తండ్రి. దేవా నా నిమిత్తము ప్రార్థించినటువంటి ప్రతి బిడ్డను కూడా వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. అయ్యా మరి చిన్నవాడిని తండ్రి చిన్న కొడుకును మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ చిత్తమైతే పవిత్రాత్మ చేతుల నుండి విడిపించి నీ అరిచేతిలో చెక్కుకొని మారు మనసు పాప క్షమాపణ రక్షణ దయచేయమని అయ్యా వాడి కొడుకు తండ్రి అయ్యా వాడి తండ్రి భార్య వాడిని ప్రేమించుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ సమయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రం నాయన. నన్ను మమ్మలను తండ్రి నీ చేతులకు సమర్పించుకుంటున్నాం. కనికరపడండి, దయ చూపించండి. దినదినము క్షణ క్షణము తండ్రి అయ్యా నీ రెక్కల కింద భద్రపరిచి అయ్యా నీకు వందనాలు. అయ్యా నీ గుడారం మాటను మమ్మల్ని దాచి నాయన నీ రాకడకు తండ్రి వాక్యానుసారమైన జీవితము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సర్దుబాటు జీవితాలు కాదు నాయన, సిద్ధపడిన జీవితాలు నాకును మాకును దయచేయమని నన్ను మమ్మల్ని చేతులకు సమర్పించుకుంటూ నజరేయుడన్న నమ్మదగిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే చేమ, సిల్వ రక్తమే చేమ. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. చూడండి, దైవ దీవెనలు పొందండి, నా గురించి ప్రార్థన చేయండి, నన్ను ఆశీర్వదించండి. యూట్యూబ్ మేనేజ్మెంట్ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తాను.